గురుగారు రేపు 3వ తారీఖు చంద్రగ్రహణం వస్తుంది గదా! అసలు చంద్రగ్రహణం రోజు మనం ఎటువంటి నియమాలు పాటించాలి? అంటే చాలామంది గర్భిణీ స్త్రీలు బయటికి రాకూడదంటారు. కొన్ని కొన్ని పనులు చేయకూడదంటారు. అసలు ఎలాంటివి పాటించాలంటారప్పుడు? ఒకటి శాస్త్రీయ దృక్పథం అంటే సైంటిఫిక్‌గా గ్రహణం వల్ల ప్రయోజనం ఉందా? నష్టం ఉందా? అని అడిగితే హ్మ్. సైంటిస్ట్‌లకు కూడా తెలుసు. ఆ రోజున ఒక రకమైనటువంటి ప్రకృతిలో మార్పులు ఏర్పడతాయనేది సైన్స్ కూడా చెప్తోంది. ఓకే. ఏది ఏర్పడనప్పుడు అటువంటి గ్రహణాలు ఎందుకొస్తాయి? అంటే ప్రకృతిలో మార్పు వస్తేనే ఏదో ఒక మార్పు రాబోతోంది. అది చెడు వైపు తిరుగుతుందనేటువంటి భావన ఉంది కాబట్టే హ్మ్. సైంటిస్టులు కూడా అది ఒక టెలిస్కోప్ పెట్టి చెక్ చేస్తా ఉంటారు. దానివల్ల ప్రాబ్లమ్ లేదంటారు. కొంతమంది ఇప్పుడు మేమున్నాం. ఇప్పుడు నేనుండి ఉదయం నుంచి రాత్రి వరకు ఏం తినకూడదు అంటాం మేము. హ్మ్. ఏం తినకూడదు. ఫస్ట్ గ్రహణం ఉన్న రోజున ఏది తినకూడదు. అది రాత్రి గ్రహణం అయింది కాబట్టి ఉదయం మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం 12 లోపల నుంచి మర్నాడు వరకు ఏం తినకుండా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. హ్మ్. అయితే గర్భిణీ స్త్రీలకి ఏం సార్ దీనికి రీజన్ ఏం సార్ ప్రాబ్లం అంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ గ్రహణాల వల్ల వాటర్ ఎక్కువ మన ప్రపంచం అంతా నీటితో ఎక్కువ నిండి ఉంటుంది, నీళ్ళతో అవును. ఉంటుంది. అవును. గ్రహణాల వల్ల మనకి ఆటుపోట్లు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. ప్రకృతిలో బీభత్సమైనటువంటి మార్పులు వస్తాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ నీటి కింద పలకలు కదలడం అనేది జరుగుతుంటుంది. వ్యాపనం అంటే హ్మ్. గాలి వ్యాకోచము జరగడం వల్ల కొంత మార్పులు వస్తాయి. భూమిలో వచ్చేటువంటి కదలికలు కొన్ని మార్పులు వస్తాయి. భూమి యొక్క గరిమనాభి మారే అవకాశం అంటే మీరు అనుకోవచ్చు ఏది భూమి మారుతుంది అంత స్పీడ్ అంటే అది 1 మిల్లీ సెంటీమీటర్ తిరిగినా హ్మ్. మనకు ఉపద్రవాలు వస్తాయి. హ్మ్. అదే భూమి 1 సెంటీమీటర్ తిరిగిందంటే మనం మళ్ళీ కలియుగం అంతమై మళ్ళీ కొత్త యుగం రావాల్సిందే. ఓకే. కాబట్టి ఇలాంటివన్నీ కూడా కామెంట్స్ చేసే వాళ్ళు కూడా ఏం చెప్తారంటే సైంటిఫిక్‌గా ప్రకృతిలో లేనటువంటి ప్రమాదాన్ని మనం గనుక ఈ గ్రహణాలలో ఏం లేదనుకుంటే గ్రహణాలు ఎందుకు వస్తాయి అసలు? హ్మ్. అంటే ఈ యొక్క చంద్రగ్రహణం వస్తుంది 3వ తారీఖు అంటే మనకి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం. అది కాబట్టి మనం ఈ భోజనం వల్ల గర్భిణీ స్త్రీలకి నీటితో నిండినటువంటి ప్రపంచం అంతా కూడా ఎలాంటి ఇబ్బందులు పడుతుందో ఆటుపోట్లతో మనిషి శరీరంలో కూడా రక్తము జల సంబంధం అంటే ఓన్లీ వాటర్ కాదు. హ్మ్. రక్తము కూడా నీటి సాంద్రత ఉంటుంది కాబట్టి ఎక్కువగా నీటి జల లభ్యంతో ఉన్నటువంటి బాడీలో కూడా కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది కనుక హ్మ్. ఆ ఒక్క పూట మనం తినకుండా ఉంటే నష్టమేం లేదు. సైన్స్ కూడా చెప్తోంది ఒక వ్యక్తి 10 గంటలు ఒక రోజు కనుక ఉపవాసం ఉంటే చాలా మంచి అనుకూలమైన ఆరోగ్యవంతమైన డెవలప్మెంట్స్ బాగా డెవలప్‌మెంట్స్ ఉంటాయని ఉంటాయి. సైన్స్ కూడా చెప్తోంది. హ్మ్. ఈ గ్రహణం రోజు నీకు ఉపవాసం ఉంటే పోయేదేముంది? హ్మ్. లేదు నేను గ్రహణం టైంలో నేను కింద పడ్డ నిమ్మకాయ తిన్నా, డబల్ రొట్టె దాంట్లో పెండలంచుకొని తిన్నా, నేను చికెన్ ముక్క తిన్నా అని చెప్పేసి ఇటువంటి ఎర్రజెండా వాళ్ళందరూ కూడా మమ్మల్ని వచ్చేసి క్వెశ్చన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. హ్మ్. అటువంటి వ్యక్తులు కూడా ఈ మధ్య కాలంలో తిరుపతి దేవస్థానానికి వెళ్ళడం, మేడారం జాతరకు వెళ్ళడం, హ్మ్. నాస్తికవాదులు అనుకోవడం ఇవన్నీ కూడా పాటిస్తూ అంటే ఒకవైపు సనాధర్మాన్ని తిడుతూనే, ఒకవైపు మూఢనమ్మకాలు అవును. అంటూనే మళ్ళీ భగవంతుడు అంతే చేయొద్దని చెప్పట్లేదు మంచిది. భగవంతుడు ఆరాధన అందరికీ మంచిదే. హ్మ్. కానీ చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి దొమ్మరి గుడిసెలటువంటి ప్రయత్నం మంచిది కాదంటాను. తప్పుగా అనుకోదు. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక వాళ్ళు వచ్చేసి దొమ్మరి గుడిసెలు అన్నారని చెప్పి అనుకోకండి. అంటే తప్పుడు మార్గంలో వెలిసే గుడిసెలకు వెళ్ళడం అని అర్థం. హ్మ్. కాబట్టి ఒకవైపు ఉండండి. ఏదైనా ఒకవైపే స్టాండ్ బై తీసుకోండి. 2 వైపులా స్టాండ్ బై తీసుకొని 2 పడవల మీద మీరు తిరిగే ప్రయత్నం చేయొద్దు. సరే మీరు గ్రహణం గురించి కాకుండా వేరే విషయాలు చెప్తున్నారు. అంటే గ్రహణం అనే విషయాన్ని చాలామంది అనేక రకాల వైపులా తిప్పుతూ ఆ! గ్రహణం వల్ల గర్భిణీ స్త్రీకి ఏ ప్రాబ్లమ్ ఉండదని చెప్తున్నారు. గ్రహణంలో గర్భిణీ స్త్రీలకి కూడా ప్రాబ్లం ఉంటుంది. ఎందుకుంటుంది అంటే గర్భంలో ఉన్నటువంటి శిశువు చుట్టూ హ్మ్. ఉమ్మనీరు అనేది ఉంటుంది. హ్మ్. ఉమ్మనీరు వల్ల వచ్చేటువంటి ఒత్తిడి కానీ, ఇంకేదైనా ఇబ్బంది కానీ, లేదా అనవసరమైనటువంటి శిశువుకి కొంత బాధ కలగడం కానీ, మనోవేదన కానీ జరిగే అవకాశాలు పీడనం వల్ల ఉంటుంది. హ్మ్. అది వాయుపీడనం కావచ్చు, జలపీడనం వల్ల కావచ్చు ఉంటుంది కాబట్టి 2 గంటలో, 1 గంటనో, 3 గంటలో, 4 గంటలో, 5 గంటలో హాయిగా పడుకుంటే ఏందమ్మాయి? ఏమన్నా వద్దని చెప్పామా? ఏమన్నా కష్టపడమని చెప్పామా? ఒరేయ్ మేము పడుకోమని చెప్పాం కదరా! డాక్టర్లు చెప్తున్నారు. నువ్వు గోక్కో, నువ్వు గీక్కో, నువ్వు జుట్టు ముడేసుకో ఇవి వద్దంటున్నాం. ఏదైతే ముడిపెట్టేది ఉందో, హ్మ్. ఏవైతే మామూలు దురద వచ్చింది, మామూలు గోక్కు అంత ఇలా రుద్దుకోవచ్చు. గట్టిగా రుద్దుకోవచ్చు. కానీ గోక్కోవడం వల్ల ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఈ యొక్క స్పర్శ వల్ల గట్టిగా రక్కోవడం వల్ల మనం లోపల శిశువుకి ఏదైనా ఇబ్బంది కలగవచ్చును. ఓకే. ఇటువంటి చిన్న చిన్న అలజడి ఒక రకమైనటువంటి ఒత్తిడి అనేది పిల్లవాడి మీద పెరిగే వయస్సులో వాడికి ఇబ్బంది మెదడు మీద పడుతుంది. కాబట్టి ప్రశాంతంగా పడుకోండి, ఆనందంగా ఉండండి, భారతమో, భాగవతమో, రామాయణం వింటూ ఉండండి. దానివల్ల మీకు శిశువుకి మంచి ప్రయోజనం ఉంటుందిగా. గ్రహణ సమయంలో జరిగేటువంటి పారాయణాదులు, నామస్మరణ, భగవన్నామస్మరణ పిల్లవాడికి మెదడు అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అంటే శిశువు హ్మ్. ఆడపిల్ల కానీ, మగపిల్ల కానీ ఆ శిశువుకి మంచి ఉత్పన్నమైనటువంటి రసాలు బుద్ధిలో బాగా పెరిగి మంచి విద్యావంతులు అవుతారు వాళ్ళు. ఆ! ఇది మేము చెప్పింది తప్ప మీరు మల విసర్జనకు వెళ్ళొద్దు అని చెప్పలేదే. భోజనం చేయొద్దని చెప్తున్నాం. హ్మ్. గర్భవతులు కూడా గ్రహణానికి 2 గంటల ముందు జల పదార్థం తీసుకోండి. ఎందుకు తొందరగా అరుగుదల ఉండాలి. హ్మ్. తొందరగా అరిగేటువంటి పదార్థం తీసుకుంటే ఈజీగా ఉంటుంది అని చెప్పాను తప్ప మీరు అలాగే
శిశువులు కానీ అశక్తులు కానీ అంటే పెద్దవాళ్ళు ఉంటారు, షుగర్ ఉంటే వాళ్ళకు ఉంటుంది, వారికి కూడా జల పదార్థాన్ని తీసుకోండి. అంటే జల పదార్థంలో ఉన్నటువంటి తత్వాన్ని తీసుకుంటే తప్పకుండా మీకు అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గ్రహణ విషయంలో గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా పడుకునే ఉండాలి. మల విసర్జనకు వెళ్ళవచ్చును, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ జుట్టు ముడేసుకోవడం, జుట్టు దువ్వుకోవడం, రక్కోవడం, గట్టిగా అరుచుకోవడం, తిట్టుకోవడం అనేది శిశువు మీద తప్పకుండా ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండవలసిందే. ఏ నాస్తికుడు ఎవడు చెప్పినా సరే మన ధర్మశాస్త్రం తప్పుగా చెప్పదు, అది పాటించాల్సిందే. ఇది 100% రూల్. ఇది రూల్ని పాటించాల్సి అంతే. మీరు ఎవడో చెప్పి మధ్యలో దాన్ని కొన్ని ప్రక్షిప్తాలు అంటారు దాంట్లో, అవి మాటని వినకండి. అది మంచిది. 1 గంట 2 గంటలు 4 గంటలు మీరు ప్రశాంతంగా పడుకోండి. గర్భిణీలు చాలా బాగుంటుంది. గ్రహణ సమయంలో మీరు 8 గంటల ముందు 8 గంటల తర్వాత వరకు కూడా ఏం తినకూడదు. ఓకే, 8 గంటల ముందు 8 గంటల తర్వాత వరకు ఏమీ తినకూడదు. అంటే సోషల్గా 16 అవర్స్. ఇది నాట్ ఏ ప్రాబ్లం. ఒక 16 అవర్స్ మనం ఉండలేమా? ఏ ఇతర మతాల వాళ్ళు వచ్చేసి 24 అవర్స్ అన్నం మింగకుండా, మనది ఉమ్ము కూడా మింగకుండా ఉన్నటువంటి వాళ్ళని మాత్రం బలబలాన్ని చప్పట్లు కొడుతున్నావే. ఆ మతాల వాళ్ళ గురించి గొప్పగా నిష్టగా ఉందని చెప్తున్నావే. మరి నా గ్రహణం గురించి ఎందుకు మీరు తప్పుగా మాట్లాడుతున్నారు? ఇతర మతాల గురించి మాట్లాడే దమ్ము మీకుందా? వాడు సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు ఉమ్ము కూడా మింగడు, ఇంత గ్రేట్ ఉపవాసం గొప్ప చెప్పుకుంటున్నావు. మరి నేను శివరాత్రి రోజున నేను చేసేటువంటి ఉత్కృష్టమైనటువంటి నా ఉపవాసం గురించి నువ్వేంట్రా తప్పుగా మాట్లాడుతున్నావు? ఈ ధైర్యం పడుకునుందా? లేదు. అంటే ఏమిటి అంటే ఒకవైపు వంత పాడుతూ సనాతన ధర్మాన్ని కించపరిచేటువంటి కుహాన గ్రామ సింహాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి గ్రహణం అనేది తప్పకుండా తపస్సు చేసుకోవడానికి పనికి వస్తుంది. గ్రహణ సమయంలో మీరు తపస్సు చేయండి, ఆ తపస్సు మీకు అనుకూలంగా ఉంటుంది, దానివల్ల ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది అనే విషయం చెప్తూ, మరి ఏ సమయంలో ఉంది గ్రహణం, మనకి ఏ సమయంలో ఉంది, తెలుగు రాష్ట్రం ఏ సమయంలో పాటించాలంటే దాదాపుగా ఇప్పుడు శ్రీకాకుళం వాళ్ళు కొంత ముందుంటారు కాబట్టి, సూర్యోదయం తొందర కాబట్టి వాళ్ళు కొద్దిగా ముందు ఉంటుంది. ఒక 2-3 నిమిషాలు వెనక ముందు తప్ప ఒక నిర్దిష్టమైన సమయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాన్ని తప్పకుండా మీరు ఫాలో అవ్వండి. గ్రహణం మనకి మధ్యాహ్నం 3:20 ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3:20 ఎప్పుడు? 3/3/2026 రోజున, మంగళవారం రోజున పుబ్బా నక్షత్రం అంటే పూర్వ ఫల్గుని నక్షత్రంలో సింహరాశిలో ఈ యొక్క గ్రహణం ఏర్పడుతోంది. మనకి 3:20 ప్రారంభమై 6:47 వరకు ఉంటుంది. 6:47 వరకు గ్రహణం యొక్క పూర్తి నిడివి. మరి మనకి సూర్యాస్తమయం అయితే 6:40కి 6:20కి 6:20కి సూర్యాస్తం అయితే మన మిగిలింది ఎంత? 27 నిమిషాలు మాత్రమే. అంటే గ్రహణం మనం చూడగలిగింది 27 నిమిషాలు మాత్రమే. కాబట్టి ఆ 27 నిమిషాల్లో మీరు గ్రహణ సంబంధం మన కాలం కనబడుతుంది. కాబట్టి తప్పనిసరిగా మనం ఎప్పుడైతే గ్రహణం మనకి దృష్టి కనిపించిందో మనం ఖచ్చితంగా నక్తము అంటే ఉపవాసంగా ఉండాలి. ఆరోగ్యంగా ఆడపిల్లలందరూ కూడా గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలి, బయట తిరగకపోవడం మంచిది. ముఖ్యంగా ఇది పుబ్బా నక్షత్రం సింహరాశి వారికి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పుబ్బా నక్షత్రం సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా కొనసాగించాల్సిందే అన్న విషయాన్ని గమనించుకోవడం చాలా మంచిది. అలాగే గురుగారు, అయితే గ్రహణం పూర్తయ్యాక చేయవలసిన పనులు ఏంటంటారు? ఒకటి, గ్రహణం అయితే ఇల్లు మొత్తం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. ఇల్లు శుభ్రం చేసుకోవాలి. మన తలంటు పోసుకోవాలంటే పట్టు స్నానం, విడుపు స్నానం 2 ఉంటాయి మనకి. ఈ స్నానం తప్పకుండా చేసి మీకు వీలైతే 3:10కే చేయండి. నో ప్రాబ్లం, దానికి ఇబ్బంది ఏం లేదు. 3:10 తపస్సు చేసుకోవాలనుకున్న వారికి, జపం చేసుకోవాలన్న వారికి ఈ గ్రహణ సమయంలో జపం చేస్తే 1000 రెట్ల ఫలితం వస్తుంది. సో నీ నామస్మరణ, భగవన్ నామస్మరణ చేసుకోవడమే. 3:20 కూడా నువ్వు స్నానం చేసి శుభ్రంగా మడి కట్టుకొని శుభ్రంగా నువ్వు జపం చేసుకుంటూ ఏ తప్పుడు మాట్లాడకుండా భగవన్ నామస్మరణ చేసుకుంటే చాలా మంచిది. అది 6:47 వరకు చేసుకోవచ్చు. గ్రహణం మనకు కనపడిన తర్వాత చేస్తాను, నో ప్రాబ్లం. 6:20 మీరు స్నానం చేసి ప్రారంభం చేసి స్నానం చేసి 6:47 వరకు మీరు తప్పకుండా ఉండండి. 6:47 తర్వాత అంటే 6:48కి మళ్ళీ విడుపు స్నానం చేసి అప్పుడు మీరు ఇల్లంతా అప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఇల్లు మొత్తం కూడా శుభ్రం చేసుకోవాల్సిందే. అప్పుడు మనం స్టవ్లన్నీ కడుక్కోవాల్సిందే. దేవతార్చన ఉన్నటువంటి దేవతార్చన విగ్రహాలన్నీ కూడా కడగాల్సిందే. ఆ దేవుడిని శుభ్రం చేసుకోవాల్సిందే. దీపారాధన చేయాల్సిందే. అప్పుడు నైవేద్యం ఉండి దేవుడికి పెట్టాల్సిందే. ఆ తర్వాత మనకి 5 గంటల తర్వాత అంటే మంచి బ్రహ్మాండటువంటి భోజనాలు కానీ చేసుకోవాల్సింది. 5 గంటల తర్వాత మీరు ఆ భోజనాలు తినవచ్చు. ఎవరికి 5 గంటల తర్వాత మనం భోజనం ప్రక్రియ కూర్చోబెడితే అశక్తులు పెద్దవాళ్ళకి పిల్లలకి పెట్టిన తర్వాత మనం ఎవరైతే శక్తి కలిగిన వారు అప్పుడు తినే ప్రయత్నం చేయొచ్చు. ఇంకా అర్ధరాత్రి అవుతుందిగా స్వామి ఇంకేం తింటాం, అందుకే మర్నాడు పొద్దున్నే తినండి శుభ్రంగా. కానీ పూజ మాత్రం ఆ రోజే అయిపోయిన తర్వాత వెంటనే పూజ చేసుకొని దీపారాధన చేసుకోవాల్సిందే. మరి అర్ధరాత్రి అయితే వద్దంటాం, కానీ 6:47 కాబట్టి 7ంటికి వెళ్ళి మళ్ళీ శుభ్రంగా అన్ని కడుక్కొని శుభ్రం చేసుకొని దేవతార్చన చేసుకొని దీపారాధన చేసుకొని నైవేద్యం పెట్టేసుకుంటే చాలా మంచిది. తప్పకుండా మనం తలంటు స్నానం చేయాల్సిందే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. వీలైతే గ్రహణ సమయంలో దానాలు ఇవ్వండి. మీకు ఏ దానం ఉంటే ఆ దానాలు ఇవ్వండి. కేతుగ్రస్త చంద్రగ్రహణం అంటే కేతుగ్రహస్థ చంద్రగ్రహణం కాబట్టి ఉలవలు, ఆవు నెయ్యి, కంచుపాత్ర, నాగపడిగ, చంద్రబింబము, గోధుమలు, ఎర్ర వస్త్రం ఇవి దానం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది.